హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా బటర్ఫ్లై డిజైన్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఇలా ఒక కాటన్ షీట్ అయితే తీసుకున్నాను. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కాస్త ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ని ఇలా కాటన్ ముక్కకు ఇలా చుట్టుకోవాలి. 200 రౌండ్స్ అయితే ఇలా చుట్టుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఇలా 200 రౌండ్స్ వచ్చేలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త ఇలా నేను చూపించిన విధంగా కాస్త ఇలా ముందుకు జరుపుకోవాలి. మనం కట్ చేసి ఉంటాం కదా, ఆ ప్లేస్కి ఇలా కాస్త జరపాలండి, మొత్తం జరపకూడదు. ఇప్పుడు జరీ థ్రెడ్ని ఇలా నీడలకు వేసి పెట్టుకున్నాను. దాన్ని ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడ హోల్లో వెళ్ళి ఇలా బయటికి తీసుకోవాలి. జరీ థ్రెడ్ని ఎండింగ్లో ఇలా ముడి వేసి పెట్టుకోవాలి. ఆ ముడి లోపల నుంచి ఇలా వేస్తే ముడి అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా అయితే ఇలా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టుకొని జరీ థ్రెడ్ని ఇలా టైట్గా చుట్టుకొని ఒక 2 సార్లు ఇలా ముడి అయితే వేసుకోవాలి. టైట్గా ఇలా ముడి వేసుకోవాలి. టైట్గా ఇలా ముడి వేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు నేను సిల్వర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి, రౌండ్ బీడ్స్ 4 బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 బీడ్స్ వేస్తున్నాను. తర్వాత ఇలాంటి ఒక బీడ్ కూడా తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక సిల్వర్ బీడ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ సిల్వర్ బీడ్ని వదిలేసి అక్కడి నుంచి 3 బీడ్లకైతే ఇలా రిటర్న్ వేసుకోవాలి నీడల్ని వెనక్కి. పై వైపు ఒక బీడు, కింద వైపు ఒక బీడు వదిలేసి ఇలా అయితే మెల్లిగా ఇలా పైకి తీసుకోవాలి జరీ థ్రెడ్ని. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం అప్పుడే 4 పూసలు అయితే వేసుకున్నాం కదా సిల్వర్వి. ఇప్పుడైతే 3 పూసలు వేసుకోవాలి. బీడ్స్ 3 మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా ఫ్లవర్ బీడ్ వేసుకొని మళ్ళీ ఇంకొక సిల్వర్ బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి. నిదానంగా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సిల్వర్ బీడ్ వదిలేసి ఫ్లవర్ బీడు మళ్ళీ ఇవి 3 బీడ్స్లోకి ఇలా రిటర్న్ వేసుకోవాలి వెనక్కి. వేసి ఇలా మెల్లగా ఇలా లాక్కుంటే మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక బీడ్ ఉంటుంది కదా, వదిలేసి తింటాం కదా, ఆ బీడ్లోకి మళ్ళీ వెనక్కి వేసుకోవాలి. నీడల్ని వేసి మెల్లిగా లాక్కోవాలండి ఇలా. ఇప్పుడు చూడండి మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వెనక వైపు నుంచి ఒక 2 ముడిలు అయితే వేసుకోవాలి. ఒక్కసారి ముడి వేస్తే చాలండి, టైట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒక ముత్యం అయితే వేసుకుంటున్నాను నేను, పెద్ద సైజుది. ఇలా చూసారు కదా, ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా 200 స్టాండ్స్ థ్రెడ్ని చుట్టుకుంటాం కదా, దాంట్లోకి ఇలా జరీ థ్రెడ్ని అయితే ఇలా ముడి వేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఇది కట్ చేసేసేది. సిల్క్ థ్రెడ్ని కట్ చేసి ఇప్పుడు జరీ థ్రెడ్ని టైట్గా అయితే ఇలా చుట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా టైట్గా చుట్టుకొని ఒక 2 సార్లు ఇలా ముడి వేసామంటే మనకు విడిపోకుండా సెక్యూర్ అయిపోతుంది. అలా
చూసారు కదా ఇలా. ఇప్పుడు సిల్వర్ బీడ్స్ అండి, ఒక 4 బీడ్స్. మళ్ళీ అలాగే ఇలా ఒక ఫ్లవర్ బీడు, ఇంకొక సిల్వర్ బీడు. లాస్ట్లో వేసాం కదా సిల్వర్ బీడు, అది వదిలేసి ఆ ఫ్లవర్ బీడ్ ఉంది కదా అందులో నుంచి పైకి సిల్వర్ బీడ్స్ 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేసుకొని ఇలా పైకి నిదానంగా లాగేయాలి. ఇంకొకటి కూడా అంతే, అలానే రెడీ చేసుకున్నాను. చూసారు కదా ఇలా మెల్లగా ఇలా లాగేసి ఆ లాస్ట్లో ఒక బీడ్ ఉంటుంది కదా అందులో కూడా ఇలా వేసేస్తే నీట్గా సెక్యూర్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి ముడి వేసి పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఒక వైట్ పర్ల్ అయితే వేసి రెడీ చేసేసుకుంటాను. చూసారు కదా ఇలా ఇలా బటర్ఫ్లైస్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు శారీకి ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా శారీ కింద వైపు నుంచి ఇలా గుచ్చుకొని జరీ థ్రెడ్ని ఇలా ముడి వేసేసుకోవడమే. ఒక 2-3 సార్లు ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా టైట్గా ముడి వేసేసుకుంటే మనకి సెక్యూర్ అయిపోతుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైను. మళ్ళీ అలాగే కిందకి ఇలా గుచ్చేసి కట్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇది చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి. చూసారు కదా ఇలా బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు టైట్గా ఇలా ముడి వేసేసి చూస్తున్నారు కదా ఇలా ఇలా కిందకి గుచ్చేసి కట్ చేసేసుకోవడమే. ఇలా చూసారు కదా, అంతేనండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.